ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. కాలేజెస్లో ర్యాగింగ్స్ అనేవి ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోతున్నాయి అనేది అసలు అర్థం కాకుండా ఉంది. రీసెంట్గా కేరళలో ఒక కాలేజ్లో కూడా సేమ్ ఇలాగే ర్యాగింగ్ విషయంలో చాలా అంటే చాలా ముందుకెళ్ళిపోయి చాలా దారుణంగా ప్రవర్తించారు అక్కడ సీనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక జూనియర్ స్టూడెంట్ మీద. సో దానికే భారతదేశం అంతా కూడా చాలా ఎక్కువగా డిస్కస్ చేసుకుంటోంది. అండ్ ర్యాగింగ్ని ఎలాగైనా ఆపాలి, అసలు కాలేజ్కి వెళ్ళేది చదువుకోవడానికి కదా, ర్యాగింగ్తో పనేముంది, సీనియర్స్ జూనియర్స్ మీద డామినేషన్ చూపించాల్సిన అవసరం ఏముంది, ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళి చదువుకుంటే అయిపోయింది కదా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. సో దాని గురించి ఇంకా పూర్తి స్థాయిలో మర్చిపోకముందే వైజాగ్లో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇంకా దారుణంగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దాని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. విశాఖపట్నంలో ఒక కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ పేరు విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇది దువ్వాడ దగ్గరలో ఉంటుంది. అండ్ చాలా పాపులర్ కాలేజ్ అది, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ వైజాగ్ నుంచి అక్కడ వరకు వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. అండ్ వైజాగ్లో ఉన్న వన్ ఆఫ్ ది పాపులర్ కాలేజెస్లో అది కూడా ఒకటని చెప్పొచ్చు. అయితే ఆ కాలేజ్లో ఒక ఫెస్ట్ జరుగుతోంది. ఆ ఫెస్ట్ జరుగుతున్న టైంలో ఒక జూనియర్ కాలు ఒక సీనియర్కి తగిలింది. ఆ విషయం మీద వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. ఆ గొడవ అలాగ పెరిగింది పెద్దదయింది. ఆ తర్వాత చాలామంది సీనియర్స్ కలిసి వచ్చి ఆ అబ్బాయిని అటాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇంకా మొత్తం అందరూ ఒకటైపోయారు, ఆ అబ్బాయిని అటాక్ చేస్తున్నారు. ఈ అబ్బాయి ఫ్రెండ్స్ కొంతమంది అండ్ ఆ కాలేజ్ స్టాఫ్ కొంతమంది సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా వాళ్ళని ఇంకా ఆపలేని పరిస్థితి అయితే ఉందన్నమాట. ట్విట్టర్లో వాళ్ళకి సంబంధించిన విజువల్స్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అసలు నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. అంటే ఒక్కడిని చేసి అంతమంది కొడుతూ ఉంటే అసలు కామన్ సెన్స్ అనేది కామన్గా లేకుండా పోయింది మనుషులకి అని అనిపిస్తోంది అనమాట. ఇప్పుడు ఒకడేమో రాడ్ తీసుకొని వచ్చి కొడుతున్నాడు, ఇంకొకడేమో గట్టిగా తంతున్నాడు, ఇంకొకడేమో చేత్తో గుద్దేస్తున్నాడు, ఏదేదో చేస్తున్నారు మొత్తం అంతా కూడా. అంటే చాలా దారుణంగా అటాక్ చేశారు, ఏది కాలు తగిలినందుకు. సరే ఆ తర్వాత గొడవ జరిగింది, ఇద్దరు మాట అనుకున్నారు, ఓకే డన్. కానీ అక్కడ వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా కాలేజ్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళొచ్చు. అలా కూడా వద్దు, మనకి డైరెక్ట్గా మనమే కొట్టేసుకోవాలి, మనమే తేల్చేసుకోవాలి, మనమే మన పవర్ ఏటో చూపించేయాలి. సీనియర్స్ అంటే అంతలోకి అయిపోయింది, ఏముంది అందులో? మరి నాకు అర్థం కాదు, మీరేమన్నా 10 సార్లు పుట్టారా? మీకేమైనా 10 ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయా మీరు సీనియర్స్ అయితే? నాకు అర్థం కాదు. అసలు జూనియర్స్ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలని ఎక్కడుంది? జస్ట్ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోయిందే కదా. ఎందుకు ఈ పంచాయతీ అంతా కూడా? ఇక్కడనే కాదు, బేసిక్గా ప్రతి చోట ఇలాగే నడుస్తూ ఉంది. ప్రతి కాలేజ్లోని కూడా ఇలాగే ఉంటుంది. ర్యాగింగ్ సిస్టమ్ అనేది అసలు ఆగట్లేదు. ఎంత ట్రై చేస్తున్నా కూడా గవర్నమెంట్స్ దాని మీద సీరియస్ చట్టాలు తీసుకురావట్లేదు. అండ్ కాలేజ్ యాజమాన్యాలు కూడా బేసిక్గా పెద్ద పట్టించుకోవట్లేదు. ఆ కాలేజ్ యాజమాన్యంకి ఏంటంటే ఫీజులు వస్తే సరిపోతుంది. అంటే పర్టికులర్గా విజ్ఞానే అనట్లేదు నేను, ఏ కాలేజ్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే ఫీజులు వస్తే చాలు, డబ్బులు వస్తే చాలు, వాళ్ళు బాగుంటే చాలు, అంతే తప్ప రూల్స్ రెగ్యులేషన్స్ అంటే మళ్ళీ ఒకవేళ స్టూడెంట్స్ జాయిన్ అవ్వకపోతే ఇబ్బంది కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు ర్యాగింగ్ లాంటివి ఈ కాలేజ్లో కుదరవు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఎక్కడికక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, అండ్ వాళ్ళ చేతిలో పెద్ద పెద్ద లాఠీస్ ఉంటాయి, ప్రైవేట్ సైన్యం ఉంటుంది ఇక్కడ. కాలేజ్ లోపల గొడవ పడడానికి కానీ, కాలేజ్ లోపల సిగరెట్ స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ డ్రింకింగ్ ఇలాంటివేవి కూడా కుదరదు. ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే మీరు రావడం, చదువుకోవడం, వెళ్ళిపోవడం, ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ. అంతకు మించి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్గా మీరు ఏమీ చేయడానికి లేదు అని చెప్పినట్టయితే స్టూడెంట్స్ జాయిన్ అవ్వకపోతే ఇబ్బంది కదా అన్న ఉద్దేశంతోనూ ఏమో కొంతమంది ఇంత స్ట్రాంగ్గా రూల్స్ అయితే పెట్టరు. ఎస్పెషల్లీ ర్యాగింగ్ మీద ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎస్పెషల్లీ కాలేజ్ యాజమాన్యం, బట్ వాళ్ళు చేయట్లేదు. దాని తాలూకా పర్యావసనాలే ఇవి. అండ్ ఆ పర్సన్ పరిస్థితి ప్రస్తుతానికైతే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే చాలా ఘోరంగా కొట్టారు, రాడ్డుతో కొట్టారు, కిందనేసి తొక్కారు, చేతులతో గుద్దేశారు, కాళ్లతో తన్నారు. చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు తన కండిషన్ అయితే. ప్రస్తుతానికైతే పోలీసులు BNS 324 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కేసునైతే దర్యాప్తు చేస్తున్నారు. బట్ దీన్ని ఎంతవరకు దర్యాప్తు చేయగలుగుతారు వాళ్ళైనా సరే? అంటే వాళ్ళు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? బేసిక్గా అక్కడ మొత్తం విజువల్స్ చూస్తూ ఉంటే ఒక 100 మంది దాకా ఉన్నారు అక్కడ, ఒక 20-30 మంది దాకా కొడుతున్నారు ఆ అబ్బాయిని. మిగతా వాళ్ళలో కొంతమంది ఆపడానికి ట్రై చేస్తున్నారు, కొంతమంది ఏం జరుగుతుందో చూడడానికి ట్రై చేస్తున్నారు, ఇంకొంతమంది ఏమో స్టాఫ్ ఉన్నారు. సో ఇలాగ మొత్తం అందరూ కూడా ఉన్నారు కదా.
సో వీళ్ళలో ఎవరిని అరెస్ట్ చేస్తారు? మేబీ కొంతమంది కనబడుతూ ఉండొచ్చు కూడా విజువల్గా, బట్ ఆ కాలేజ్ యాజమాన్యానికి వాళ్ళకి టీసీ ఇచ్చి బయటకు పంపేసే దమ్ము ఉందా? వాళ్ళ టీసీ మీద బ్యాడ్ రిమార్క్ ఇచ్చేసి గట్స్ ఉన్నాయా? లేవు, ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఫీజులు కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫీ అని, లేదంటే ఇంకోటని అలాగా ఏదో ఒకటి కడతనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కావాల్సిందే వాళ్ళకి. వాళ్ళైతే వదులుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇష్టపడరు. అంటే కొంతమంది ఏమంటారంటే, ఏముంది చిన్నగానే చేసుకుంటున్నారు, అందులో పెద్దగా ఏమీ లేదు కదా, సో ఇదేదో గొడవ అయింది, దానికి అంత సీరియస్ యాక్షన్స్ అనవసరం అని కూడా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఏమవుతుందంటే, ర్యాగింగ్ని మనం వదిలేస్తూ ఉన్న కొద్దీ అది డే బై డే పెద్దదైపోతుంది. ఇప్పుడు కొచ్చిలో ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, 15 ఏళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి ఎందుకు చనిపోయాడో వాళ్ళకి ఇనీషియల్గా అర్థం కాలేదు. తర్వాత ఆ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం వెరిఫై చేస్తే తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయికి ర్యాగింగ్ చాలా ఘోరంగా జరిగింది. అంటే బాత్రూంలో తీసుకొని వెళ్ళి ఆ టాయిలెట్ సీట్ని నాకించడం, తర్వాత ఫ్లష్ చేసినప్పుడు దాంట్లోకి తన మొహాన్ని పెట్టడం, అండ్ తన స్కిన్ కలర్ గురించి తనని ఏడిపించడం, స్కూల్లోని బస్సులోని వీటన్నిటిలోని కూడా కంటిన్యూస్గా తనని ఎగతాళి చేస్తూ రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఇంకా వీటన్నిటిని భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అసలు ఇవి బేసిక్గా ర్యాగింగ్కి సంబంధించిన విషయాలను ఎవరైనా అనుకుంటారో చెప్పండి, కానీ అది అలా అయిపోయింది అంతే. అంటే పీక్స్లోకి వెళ్ళిపోయింది. బేసిక్గా మనుషుల్లో సైకోనెస్ అనేది పెరిగిపోయింది. అంటే ప్రతి ఒక్కరు కూడా కొంచెం సైకోల్లా బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. సో వాళ్ళలో ఉన్న ఆ సైకోనెస్ని తగ్గించుకోవడం కోసం, తృప్తిపరచుకోవడం కోసం వాళ్ళకి ఇంకేం చేయాలో అర్థం కాక ఈ ర్యాగింగ్ అనే కాన్సెప్ట్ని కూడా అడ్డు పెట్టుకొని ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళి పిచ్చాసుపత్రిలో పడేస్తే చాలా మంచిదని నాకైతే అనిపిస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ టీసీలు అనేవి ఇచ్చేసి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ చదువుకోకుండా చేయాలి. ఇప్పుడు వైజాగ్లో ఈ స్టూడెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. ఆ అబ్బాయికి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? ఒక చిన్న ఈగో క్లాష్ ఒక మనిషి ప్రాణాలకి ముప్పుని కలిగిస్తోంది అంటే అది ఎంతవరకు కరెక్టు? అంటే నీకు ఈగో ఉండడం వేరబ్బా, నీ ఈగో అనేది నిన్ను సాటిస్ఫై చేసుకోవడానికి ఉంటే ఓకే, అవతలోడికి ఎలాంటి హామ్ కలగకుండా ఉండాల్సి ఉంటుంది కదా అలాంటప్పుడు. బట్ అలా కాదు, అవతలోడికి హామ్ చేయడమే ఈగో అన్నట్టు అయిపోతుంది. ఎంత కొట్టినా మనిషి బతికే ఉంటాడు అనుకుంటున్నారో ఏంటో, అలా కాదు కదా. కొంచెం ఎక్కువ దెబ్బలు తగిలితే మనిషి చనిపోతాడు, తగలకూడని చోట తగిలితే ఒక్క దెబ్బకే చచ్చిపోతాడు. ఎందుకంటే మనం కొన్ని సినిమాల్లో కావచ్చు, కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్లో కావచ్చు చూస్తూ ఉంటాం కదా, బలంగా గుండె మీద తగిలినా, లేదంటే మెదడు వెనకాల భాగంలో తగిలినా, ఏదైనా తగిలితే ఓ చిన్న దెబ్బకే చచ్చిపోతాడు మనిషి. సో అవన్నీ ఆలోచించుకోవాలంటే మనుషులకి ఆ కామన్ సెన్స్ అనేది పోతుంది ఆ టైంకి. ఎంత కోపం వస్తే మాత్రం ఆ లెవెల్లో కొట్టాలా? అది అసలు కరెక్ట్ కాదు కదా. సో అది నేను అనే పాయింట్ అనమాట. సో ఎప్పటికైనా సరే ర్యాగింగ్కి ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. గవర్నమెంట్స్ వీలైతే చాలా స్ట్రాంగ్ చట్టాలను తీసుకొని వచ్చి ర్యాగింగ్ ఎవడైతే చేస్తాడో వాడిని గనక విత్ ప్రూఫ్తో కనుక దొరికించినట్టయితే వాడు ఇంకా జీవితంలో ఏ కాలేజీలోని చేరకూడదు, అలా చేయాల్సి ఉంటుంది వాడికి. అంతేకాదు వాడికి చాలా కఠినమైన శిక్షలు పడాలి. సుమారుగా ఒక 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడాలి. ఏంటి ర్యాగింగ్ చేస్తే 3 ఏళ్ళ అనే కైండ్ ఆఫ్ థాట్ రావాలి ప్రతి ఒక్కడికి కూడా. లైఫ్ నాశనం అయిపోద్ది కదా అనే ఫీల్ రావాలి. గవర్నమెంట్ జాబులకు అప్లై చేయడానికి ఉండదు, ఒక రిమార్క్ పడిపోద్ది మనిషి మీద. ఇవన్నీ కూడా జరగాలి. ర్యాగింగ్ చేస్తే కూడా చాలా పెద్ద తప్పే అన్నట్టుగా అందరికీ అనిపించేలా చెయ్యాలి. ఇప్పుడు హత్య చేస్తేనో లేదంటే మానభంగం చేస్తేనో అది పెద్ద నేరం అని ఎట్లయితే అనుకుంటున్నారో ర్యాగింగ్ విషయంలో కూడా అలాగే అనుకునేలా చెయ్యాలి. అలా చేస్తేనే బాగుంటుంది. లేదంటే ఇగో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ చూడాల్సి ఉంటుంది. సో చూద్దాం మరి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వీటి మీద. సో మీరేమనుకుంటున్నారు? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అనుకుంటున్నారు గవర్నమెంట్? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఒక ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరోజు మైదరం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.